ఇలా చెక్. మొవ్వా నాగేశ్వరరావు గారు నన్ను వదిలి నీవు పోలేవులే అంటూ మనందరిని కూడా కట్టిపడేశాడు. ఇంకా ఆయన పాడితే మనం ఎక్కడికి పోతాం అను అద్భుతంగా మన నాగేశ్వరరావు గారు పాట పాడారు. మొవ్వా నాగేశ్వరరావు గారు మొవ్వా నాగేశ్వరరావు గారికి అందుకే మేము సిరిసిరు మొవ్వా నాగేశ్వరరావు అని పేరు పెట్టాం. సిరిసిరు మొవ్వా నాగేశ్వరరావు గారికి మన మోహన్ రాజు గారు ఆ పాటకు మెచ్చి 1000 వరహాలు ఇచ్చాడండి. మీకు తీసుకోండి, 1000 రూపాయలు కానుక ఇచ్చారు, స్వీకరించండి. ఇప్పుడు ఎవరు తర్వాత కార్యక్రమం ఏంటి? మరి ఇప్పుడు ఒక 5 నిమిషాలే సార్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మద్దూరి నరసింహారావు గారు, అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీ కె కిరణ్ సార్, అలాగే డిపిఆర్ఓ మోహన్ రాజు గారు అందరినీ కూడా ఒక్కసారి, అలాగే మిగిలిన గాయకులు గాయని మండలందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి కోటేశ్వరరావు గారు, మన రైల్వే నాగేశ్వరరావు గారు, అలాగే మిగిలిన యశోద గారు, నాగేశ్వరమ్మ గారు, పాలెట్ చంద్రశేఖర్ గారు, రాజు గారు, ఇంకెవరైనా సార్, ఆళ్ళ వెంకటేశ్వర్లు గారు, కాంతారావు సార్, అలాగే పులి శ్రీనివాసరావు గారు, రండి సార్. పివి సుబ్బారావు గారు, ప్లీజ్ కమాన్ టు ద డయాస్. అలాగే అనిల్ గారు, అక్బర్ గారు, కాదర్వాల్ గారు, టీచర్స్ అందరూ కూడా, నాగేశ్వరమ్మ గారు, చల్లా నాగేశ్వరమ్మ గారు, యశోద గారు, పిలిచారు సార్ ప్లీజ్. మన తొందరగా అంత తొందరగా వస్తే మనకు ఆ కార్యక్రమము అంత తొందరగా ముగుస్తుంది కాబట్టి మిగిలిన ఇంకెవరైనా గాయకులు అక్కడ ఉంటే దయచేసి ఏమనుకోకండి సార్. ప్లీజ్ కమాన్ టు ద డయాస్. రండి సార్, పివి సుబ్బారావు గారు రండి, పర్లేదు రండి, రండి సార్, ముందు వరుసలో ఉన్నాడు. అలాగే అమ్మాయి సార్ రండి, అలాగే సార్ మీ పేరు గుర్తురాడు, ప్లీజ్ రండి సార్. సార్ మీరు కూడా, వలి సార్, వలి గారు రండి, అలాగే మొవ్వా నాగేశ్వరరావు గారు ఫ్రెండ్ శ్రీనివాసరావు గారు రండి సార్, ప్లీజ్ వెల్కమ్, రండి. అలాగే సార్ వై వెంకటేశ్వర్లు గారు పక్కన సార్ పేరు గుర్తు, రండి సార్, రండి. ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా పొన్నూరు శ్రీనివాసులు గారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మద్దుల నరసింహారావు గారు చేశారు. ఇప్పుడు రైల్వే నాగేశ్వరరావు గారు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. ఇంతకుముందే ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఈఓ గారు కిరణ్ కుమార్ గారు రావటం జరిగింది. అలానే మన మోహన్ రాజు గారు మనందరికీ, మన కళాకారులందరికీ పెద్ద వారు కూడా రావటం జరిగింది. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి వాతావరణంలో శనివారం అయినా సరే ఎక్కువ మంది ఆడియన్స్ ఇక్కడికి రావటం, చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని కూడా మొవ్వా నాగేశ్వరరావు గారు నిర్వర్తిస్తూ ఉన్నారు. నిన్ననే మనకి నాగేశ్వరమ్మ గారికి, రండి నాగేశ్వరమ్మ గారు, ఏమండి ఇటు రండి, నాగేశ్వరమ్మ గారికి రండి. మన కళాకారుల రంగంలో ఉగాది పురస్కారం అందుకున్నారు మన నాగేశ్వరమ్మ గారు. నాగేశ్వరమ్మ గారికి ఒకసారి మనందరం కరతాళ ధ్వనుల ద్వారా వారిని అభినందనలు తెలియజేద్దాం. ఇక్కడ పొన్నూరు శ్రీనివాసరావు గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు భుజం మీద ఎలా చేయి వేశారో అలాగనే వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇది రెండోసారి. చాలా సంతోషం అండి. ఈరోజు మన మొవ్వా నాగేశ్వరరావు గారు పద్మశ్రీ ఘంటసాల మొవ్వా సీతారామమ్మ బసవమ్మ గారుల సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో పద్మశ్రీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్విఆర్తో పాటు కాంతారావు గారి 100వ జయంతి వేడుకలు కూడా నిర్వహించడం అనేది నిజంగా కాంతారావు గారిని కూడా గౌరవించినట్టే లెక్క. చాలా సినిమాల్లో ఆయన కథానాయకుడిగా చేసి ఆ రోజుల్లో ఎన్టీఆర్కి, ఏఎన్ఆర్కి ఒక రకంగా ఒక ప్రత్యర్థి కథానాయకుడిగా కూడా ఆయన అనేకమైనటువంటి విజయవంతమైనటువంటి సినిమాలు చేశాడు. వారి సినిమాల్లో కూడా అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి. వారి పేరు మీద కూడా మన మొవ్వా నాగేశ్వరరావు గారు ఈరోజు 100వ జయంతి వేడుకలు చేయటం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఈరోజు వెనక్కి జరగండి, అందరూ కొద్దిగా వెనక్కి ఉంటే మనం సభా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సార్ వెనక్కండి అందరూ. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో ముందుగా మన పెద్ద ఆయన శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులుగా
అనేక సేవా కార్యక్రమాలు నిర్వర్తించడమే కాకుండా అనేక సంగీత విభావరులు కూడా ఇదే వేదిక మీద ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ సంస్థ పక్షాన మొవ్వ నాగేశ్వరరావు గారు డిఈఓ గారి ద్వారా, కిరణ్ కుమార్ గారి ద్వారా వారికి సత్కారం చేస్తున్నారు. రండి మోహన్ రాజు గారు, మీరు కూడా రండి. అటు రండి, అటు 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 ఉండండి గురువు గారు, అటు ఉండండి. రండి బాలాజీ గారు. అయ్యా సార్, వేదిక మీద కార్యక్రమం జరుగుతుందండి. మోహన్ నాగేశ్వరరావు గారు రండి, రండి. ఏమండి సార్, మీరందరూ మాట్లాడుకోకూడదు, వేదిక మీద ఉన్నాళ్ళు. ఏమండి, వేదిక మీద అందరూ మాట్లాడుకుంటే ఎలా? సభా కార్యక్రమం జరుగుతుంది. మన మద్దుల నరసింహారావు గారికి సన్మానం చేయడం జరిగింది. చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఎందుకంటే నాకు మా మొవ్వ నాగేశ్వరరావు గారు ఎస్విఆర్ అవార్డును నాకు ఇచ్చాడు. ఆ రోజు నేను అడిగాను ఆయన్ని, అయ్యా ఎస్విఆర్ అవార్డు నాకు ఇస్తున్నావేంది, ఆయన గదని తెత్తులేనే నేను అన్నాను. అయితే నాగేశ్వరరావు గారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. ఎస్విఆర్ గారు మొట్టమొదటి సినిమా ప్రవరాక్యుడు అనే సినిమాలో నటించాడు, అప్పుడు నీలాగా సన్నగానే ఉన్నాడు. కాబట్టి నీకు ఆ ఎస్విఆర్ అవార్డు ఇస్తున్నా అని చెప్పి ఆ రోజు నాకు ఇచ్చాడు. అలానే ఎన్టీఆర్ అవార్డుని మా మోహన్ రాజు గారికి ఇచ్చారు. ఏమో మోహన్ రాజు గారు ఎన్టీఆర్ అంతా ఆజానుబాహుడు కాదు కదా, ఆయనకి ఇస్తున్నామంటే ఆయన ఏ విధంగా అయితే సినిమా రంగాన్ని శాసించాడో ఈరోజు కళారంగానికి ఆయన డిపిఆర్ఓగా ఉండి అలా శాసిస్తున్నాడని చెప్పి ఆయనకి అవార్డు ఇచ్చారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. చాలా ఈరోజు వీళ్ళిద్దరికి కూడా ఎస్వి రంగారావు గారికి, అలానే ఏఎన్ఆర్ గారికి, ఎన్టీఆర్ గారికి ఏ విధంగా అయితే ప్లేబ్యాక్ సింగర్గా ఉండి ఘంటసాల మాస్టర్ గారు అద్భుతమైనటువంటి విజయాలు అందించాడో, ఆ అద్భుతమైనటువంటి విజయాలు అందించినటువంటి ఘంటసాల మాస్టర్ గారి పురస్కారాన్ని మా పురాణం సుబ్రహ్మణ్యం గారికి, రండి సార్ ముందుకు రండి, మా పురాణం సుబ్రహ్మణ్యం గారికి ఈరోజు అవార్డుని అందజేస్తున్నారు. మీరందరూ కరతాళ ధ్వనులతోటి వారిని అభినందించండి. ఈ సార్ మరి పురాణం సుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పాలంటే అది చాలా పెద్ద పురాణం, శివ పురాణం అంత పురాణం. అయితే వారి గురించి 2 మాటలే నేను చెప్తాను. ఎందుకంటే ఆయన వృత్తిని కోర్టుకి, పాటని హార్ట్కి అంకితం చేసినటువంటి వ్యక్తి మన పురాణం వారు. ఎందుకంటే నేను చాలా పాటలు ఆయన్ని విన్నాను. ప్రళయ గీతాల్ని, ప్రణయ గీతాల్ని కూడా చాలా అద్భుతంగా పాడగలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే కోర్టులో ఆయన ఎప్పుడు వాదిస్తుంటాడు కదా, ఆయనకి డిఫెన్సు తెలుసు, ఎఫెన్సు తెలుసు. కాబట్టి అందుకని చక్కగా ఏ పాటనైనా సరే ఏ స్కేల్లో పాడాలి, ఎలా పాడాలి, పక్కన గాయనీమణి ఎవరుంటే ఎలా పాడాలి అన్నటువంటి విషయం కూలంకషంగా బాగా తెలిసినటువంటి వ్యక్తి మన పురాణం సుబ్రహ్మణ్యం గారు. అద్భుతంగా మనం ఎవరినైనా ప్రశంసించాలనుకోండి, అబ్బాయి ఈయన మార్కాపురం పలకరా అంటాం. ఎందుకని? మనం అక్షరాభ్యాసం చేసిందందరం కూడా మార్కాపురం పలక మీదే. మా డిఓ గారు ఉన్నారు కాబట్టి ఆ మాట చెప్పక తప్పదు. అందరం అక్షరాభ్యాసం చేసింది మార్కాపురం పలక మీదే. కాబట్టి అటువంటి మార్కాపురంలో ఘంటసాల మాస్టర్ గారి యొక్క పాటలకి అక్షరాభ్యాసం చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అద్భుతమైనటువంటి గాయకుడిగా పురాణం సుబ్రహ్మణ్యం గారు పేరు పొందుతున్నారంటే అది మన ప్రకాశం జిల్లాకు తగ్గినటువంటి కీర్తి. అది మన ఈరోజు ఈ అవార్డు ఇవ్వటం అనేది కూడా మనందరం ముదావంగా భావిస్తూ, మొన్న ఉగాదికి మన డిఈఓ గారు చక్కగా అందరూ టీచర్స్ తోటి వారు చక్కటి సంగీత విభావం ఏర్పాటు చేశారు. అయితే ఆ రోజు నేను రాలేకపోయాను, నాకు వేరే కార్యక్రమం ఉండి. అయినా కానీ ఒకసారి చూశాను, ఎందుకంటే అందరూ పంచెలు కట్టుకొని ఉన్నారు. ఇది తెలుగు సంప్రదాయం. పంచెకట్టుటలోన ప్రపంచాన మొనగాడు, కండువా లేనిది గడపైన దాటనివాడు, పంచభక్ష పరమాణాలు వడ్డించిన గోంగూరకై గుటకలు వేసేటివాడు, ఎవరయ్య వాడు ఇంకెవడయ్య మన తెలుగువాడు అన్నాడు శ్రీనారాయణ రెడ్డి. అంటే పక్కనే ఉన్నాయని ఒక ఆయన అన్నాడు, ఏమయ్యా తెలుగు వాళ్ళంటే తిండిపోతోళ్ళ అని. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, తిక్క రేగిందంటే మక్కెలిరగొట్టేవాడు తెలుగువాడు అన్నాడు. అది తెలుగువాడి యొక్క పౌరుషం. కాబట్టి తెలుగువాడి యొక్క కీర్తిని ఈరోజు అజరామరం చేసినటువంటి వాళ్ళు ఎన్టీఆర్, అలానే అక్కినేని నాగేశ్వరరావు గారు, అలానే ఘంటసాల మాస్టర్ గారు. ఈరోజు ఘంటసాల మాస్టర్ గారి పురస్కారాన్ని మన పురాణం సుబ్రహ్మణ్యం గారికి, ఘంటసాల మాస్టర్ గారి పురస్కారాన్ని అందరి మాస్టర్లకి పెద్ద వారైనటువంటి మన డిఓ గారి ద్వారా ఇప్పించడం అనేది నిజంగా ఇది ఆనందకరమైనటువంటి విషయం. వారి ద్వారా వీరికి ఆ ఘంటసాల మాస్టర్ గారి పురస్కారాన్ని అందజేస్తున్నాం. కూర్చోండి సార్. చక్కటి పాటల హృదయం మీద మీరు ఆశీనులు కండి. రండి దగ్గరండి. వారికి డిఈఓ గారు చాలా చక్కగా సత్కారం చేస్తున్నారు. మన మోహన్ రాజు గారు, డిఈఓ గారు. సన్మాన పత్రం తీసుకోయా, దండ కూడా తీసుకోండి. సన్మాన పత్రం పాటకు కిరీటం అండి ఇది. మీ పాటలకు కిరీటం,
అటువంటి అద్భుతమైనటువంటి ఈరోజు సత్కారం మీ జీవితంలో మర్చిపోలేనటువంటి సత్కారంగా నేను కూడా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా చక్కటి ఏర్పాటుని మన సిరిసిరుమ నాగేశ్వరరావు గారు చేశారు. వారికి చిన్న సన్మానం, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి అవార్డు ప్రదానం, ప్రశంసాపత్రం. పురాణం సుబ్రహ్మణ్యం గారు BSc BL, న్యాయవాది మరియు నోటరీ, ప్రకాశం జిల్లా మార్కాపురం. జననం 21/11/1950 మార్కాపురం. సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పురాణం యజ్ఞనారాయణయ్య వెంకట సుబ్బమ్మ దంపతులకు ఏకైక మగ సంతానంగా జన్మించారు. విద్యాభ్యాసం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మార్కాపురంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు విద్యాభ్యాసం చేశారు. తదుపరి 1967-1970 వరకు కృష్ణా జిల్లా మచిలీపట్నం హిందూ కాలేజీలో BSc CMPCలో డిగ్రీ పొంది ఉన్నారు. డిగ్రీ ఉన్నత విద్యను అభ్యసించేటప్పుడే సంగీతంపై మక్కువతో ఘంటసాల మాస్టర్ గారి పాటలు పాడుతూ అందరికీ మంచి గాయకుడిగా పేరు గడించారు. మరియు 1972-75 వరకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో BL లా డిగ్రీలో పట్టభద్రులై లాయర్గా ఒంగోలు జిల్లా కోర్టులో కొంతకాలం ప్రాక్టీస్ చేశారు. 20/8/1976 సంవత్సరంలో శ్రీమతి దేవసేన గారితో వివాహం జరిగింది. వీరికి సంతానం 3 కుమారులు, 1 కుమార్తె. 1977 సంవత్సరం నుంచి మార్కాపురం కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ మంచి సివిల్ న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఘంటసాల మాస్టర్ గారి పాటలు పాడుతున్నారు. మన ఒంగోలులోని CVN రీడింగ్ రూమ్లో చాలా పాటల కార్యక్రమాల్లో పాల్గొని ప్రశంసలు పొందారు. ఒంగోలు ప్రేక్షకులకు కళాకారులకు కూడా పరిచయమై ఉన్నారు. ఇంతకుముందు కూడా పలు సాంఘిక నాటకాలలో హీరో పాత్రలు ధరించి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఘంటసాల మాస్టర్ గారి కచేరీలు చేస్తూ ఏకలవ్య శిష్యుడిగా ఆయన వీరాభిమానిగా ఉంటున్నారు. వీరికి కళాభివందనంగా ఈ ఘంటసాల మాస్టర్ గారి అవార్డును బహుకరిస్తున్నాం. ఇట్లు మొవ్వ నాగేశ్వరరావు, పద్మశ్రీ ఘంటసాల మరియు మొవ్వ సీతారామమ్మ బసవమ్మ గార్ల సాంస్కృతిక సేవా సంస్థ ఒంగోలు. DEO గారు మన మోహన్ రాజు గారు వారికి అవార్డుని ప్రదానం చేస్తారు. రండి నాగేశ్వరరావు గారు, మొవ్వ గారు ముందుకు రండి జరగండి. అది ఓకే. అందరూ ఒకసారి కడతాల ధ్వనులతోటి మన పురాణం సుబ్రహ్మణ్యం గారిని అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి DEO గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా 2 మాటలు DEO గారు కూడా ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్యంగా వారిలో ఇంత రండి మాస్టర్ గారు రండి బాలాజీ పిలు. DEO గారిలో ఇంత కళాభిమానం ఉందని సార్ DEO గారిలో సార్ ఏం కళాకారుల శేషవస్త్రం గారండి. మీరు ఇది సన్మానంగా భావించవద్దు, కళామ తల్లి యొక్క శేషవస్త్రంగా మీరు భావిస్తారు. సార్ టీచర్స్ అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అయిపోయింది బో రండి శేషవస్త్రం మా ఆళ్ళ శ్రీనివాస్ గారు రండి సార్, అందరూ రండి కమాల. మా ఈదుగూడ ఆంజనేయులు గారు, మా అమ్మాయి గారు, మా సుబ్బారావు గారు, అందరూ మనకి గురువులందరూ విచ్చేస్తున్నారు. రండి నిలబడండి, త్వరగా నిలబడి అటు రండి కొంతమంది. నాగేశ్వరరావు గారు, మొవ్వ గారు మీరు రండి సార్, ఇటు రండి, త్వరగా రావాలి. నిలబడండి సుబ్బారావు గారు, నిలబడండి ఇట్లా. మొవ్వ నాగేశ్వరరావు గారు చూడండి. థ్యాంక్ యూ సార్ DEO గారు. ఇలానే ప్రతి కళాకారుల కార్యక్రమాలు మీరు వచ్చి వీళ్ళని ఆశీర్వదించండి. తర్వాత మనకి DPRO గారు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే ఒంగోలులో ఉన్నటువంటి కళాకారులకు అందరికీ కూడా గుర్తింపు కార్డు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు మన మోహన్ రాజు గారు. ఈరోజు చాలామందికి కళాకారులకి గుర్తింపు కార్డు ఇచ్చారంటే అది మన మోహన్ రాజు గారి సారథ్యంలోనే ఇవ్వడం జరిగింది. DEO గారు వారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. ఫ్రెండ్స్ మోహన్ రాజు గారికి 600 మందికి ఇచ్చింది.
జిల్లాలో అందరు కళాకారులు గుర్తింపు కార్డులు ఇచ్చాడు సార్. ఓకే, మాట్లాడతారా మోహన్ రాజు గారు 2 మాటలు? ఓకే. అందరికీ నమస్కారం. మువ్వా నాగేశ్వరరావు గారు 5వ విడతగా అంటే 5వసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. కళాకారులను అందరూ ప్రోత్సహించాలని ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ప్రజలకు కూడా, ఒంగోలు పట్టణ ప్రజలకు ఆనందం కలిగించడానికి ప్రతి శని ఆదివారం సెలవు దినాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకర విషయం. మన కళాకారులందరూ ప్రోత్సహించడానికి వేళ అందుబాటులో ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. సుమధుర సాహితీ భూషణ. ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళ వ్యాఖ్యానం ఇప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఎంతో శోభ చేకూరుస్తుంది. ఆయన ఉంటేనే వేదిక ఒక నిండు. శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారిని ఇప్పుడు వేదిక మీద సత్కరించుకుంటున్నాం మీ అందరి కరతాళ ధ్వనులతో. శ్రీనివాస్ గారు, శ్రీ కోటేశ్వరరావు గారు, శ్రీమతి లక్ష్మీ తులసి గారు శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారిని సత్కరిస్తున్నారు. సార్, ఇంతవరకు అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమం చాలా బాగుంటుంది. ఇంకా మంచి మంచి పాటలు కుర్రాళ్ళు పాడుతున్నారు. అనిల్ గారు, అక్బర్ గారు ఇంకా మంచి పాటలు పాడుతున్నారు వారు. అట్లాగే ఈ కార్యక్రమం వచ్చిన పొన్నూరు శ్రీనివాస్ గారికి, అలాగే డిఈఓ కిరణ్ కుమార్ గారికి, డిపిఆర్ఓ తన్నీరు మోహన్ రాజు గారికి, అట్లా పొన్నూరు శ్రీ అందరికీ ధన్యవాదాలు. మా గౌరవ అధ్యక్షులు మొద్దు నరసింహారావు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మరి వెంటనే పాటలు మొదలు సార్. కార్యక్రమం అన్నిట్లో కూడా చాలా మంచిగా ఉంటారు. అలాంటి వాళ్ళు మన జిల్లాకి అధికారిగా రావటం మన అదృష్టం నేను భావిస్తున్నాను. చాలా మంచిది మనకి. ఆయన ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సినవి అవన్నీ చేస్తారు. చాలా మంచి వ్యక్తిగా నేను మీకు. అలాగే డిపిఆర్ మోహన్ రాజు గారు కూడా మాకు మంచి స్నేహితులు. ఏది కావాలన్నా వారు మాకు చేసి పెడతారు. మా కార్డులు ఇచ్చారు మా అందరికీ, వారికి ధన్యవాదాలు. మాయదారి మాయదారి అందమా అంటూ మన ముందుకు వస్తున్నారు సుహాసిని గారు, అనిల్ గారు. పవిత్ర బంధం మూవీ నుండి.